హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటి మీ సేవ. సో చాలామంది ఎప్పుడు అని ఎదురు చూస్తున్న బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ యొక్క హాల్ టికెట్స్ అయితే వెబ్సైట్లో రిలీజ్ అయితే అయిపోయాయి అనమాట. సో ఇప్పుడు మనం వాటిని ఎలా చెక్ చేసుకోవాలో, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. ఇలాంటి మరికొన్ని ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందాలి అనుకుంటే మన ఈ కోటి మీ సేవ యూట్యూబ్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి. ఇక ముందుగా మీ మొబైల్ సిస్టంలో ఏదో ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి అందులో మీరు BAEAP అని కొట్టండి. అంటే ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అనే వెబ్సైట్ అనమాట. సో ఇది క్లిక్ చేయగానే మనకి ముందుగా స్టార్టింగ్లోనే కనబడుతుంది అఫీషియల్ వెబ్సైటు. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే అది మీకు వేరొక పేజ్కి తీసుకెళ్తుంది అనమాట. మీకు ఈ లింక్స్ అన్నీ కష్టంగా ఉన్నా కానీ నేను డిస్క్రిప్షన్లో మన అఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ ఇస్తాను. మీరు అక్కడి నుంచి అయితే ఈ పేజ్లోకి ఎంటర్ అవ్వచ్చు. ఇక్కడ మీకు డౌన్లోడ్ థియరీ హాల్ టికెట్స్ మార్చ్ 2024 అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మరొక పేజ్ కనెక్ట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే మీరు IPE మార్చ్ 2024 ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ థియరీ ఎగ్జామినేషన్ హాల్ టికెట్స్ అని చెప్పేసి కనబడుతుంది అనమాట. ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ మార్చ్ 2024 రోల్ నెంబర్, ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్, SSC హాల్ టికెట్ నెంబర్ ఫర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్. అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ కావాలి అంటే మీ 10th క్లాస్ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి క్యాప్చర్ ఎంటర్ చేసి డౌన్లోడ్ హాల్ టికెట్స్ క్లిక్ చేస్తే ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి హాల్ టికెట్స్ వస్తాయి. అదే ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళకి హాల్ టికెట్స్ కావాలి అనుకుంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి కింద కనబడుతున్న డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మన క్యాప్చర్ కూడా ఎంటర్ చేసి డౌన్లోడ్ హాల్ టికెట్ కొడితే డౌన్లోడ్ కూడా అవుతుంది. అయితే చాలామందికి డేట్ ఆఫ్ బర్త్ తప్పు అని వచ్చింది అనుకోండి. అంటే డేట్ ఆఫ్ బర్త్ తప్పు అని ఎందుకు వస్తుంది అంటే మీ దృష్టిలో మీ డేట్ ఆఫ్ బర్త్ ఒకటి, కానీ స్కూల్లో కాలేజెస్లో వేరొకలాగా అయితే కనుక అప్పుడు రాదనమాట. అప్పుడు ఏం చేయాలంటే కింద నేమ్ ఉంది కదా ఆర్ అని చెప్పేసి, అప్పుడు ఆ నేమ్ సెర్చ్ చేస్తే ఆ నేమ్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం హాల్ టికెట్స్ అనేది 2 విధాలుగా తెలుసుకోవచ్చు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళేమో 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి డేట్ ఆఫ్ బర్త్ లేదా పేరు క్యాప్చర్ కోడ్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళేమో ఇంటర్ ఫస్ట్ ఇయర్ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి నేమ్ లేదా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా తెలుసుకోవచ్చు. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉన్నాయి, మీరు అక్కడి నుంచి చూడొచ్చు అనమాట. ఇలాంటి మరికొన్ని ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందాలనుకుంటే మన ఈ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ దిస్ వాచింగ్.